ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక బిగ్ డెసిషన్ తీసుకున్నాడు. ఒక మంచి నిర్ణయమే అనేసి కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఏదైతే తిరుపతిలో ముంతా హోటల్ని నిర్మిస్తున్నారో ఆ నిర్మాణాలన్నింటిని కూడా రద్దు చేశాడు. అనుమతిని కూడా రద్దు చేయడం కూడా జరిగింది. గత కొద్ది రోజుల నుంచి అక్కడ నిర్మాణం చేయకూడదని చెప్పేసి సాధువులు పండితులు వాళ్ళంతా కూడా అక్కడ వెళ్ళి ధర్నా కూడా చేస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి ప్రభుత్వం కూడా ఆ సాధువుల మీద కొంచెం కఠినంగానే వ్యవహరించింది. వాళ్ళ మీద చాలా అసభ్యకరంగా కూడా ప్రవర్తించింది. కానీ వాళ్ళు వదలలేదు, అక్కడే కూర్చొని ధర్నాలు కూడా చేయడం జరిగింది. ఎట్టకేలకు నారా చంద్రబాబు నాయుడు గారు దిగి 4 మెట్లు దిగి వాటి అనుమతులు కూడా రద్దు చేశాడు. ఈరోజు దానికి సంబంధించి కూడా టీటీడీ చైర్మన్ పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి కూడా ఈనాడు వాళ్ళు చాలా చాలా స్పష్టంగా రాశారు. దాంట్లో గమ్మత్తు ఏమంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి కూడా రాశారు, కానీ పేరు రాయకుండా మ్యాటర్ మాత్రమే రాశారు. 2007 సంవత్సరంలో ఏం జరిగిందో కూడా చాలా స్పష్టంగా రాశారు, కానీ అక్కడెక్కడ కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మాత్రం వాళ్ళలేదు ఈనాడు వాళ్ళు. అది ఏమంటే వాళ్ళు ఏం రాశారంటే హోటళ్ళు బార్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వడం తిరుమల పవిత్రతను దెబ్బతీయడమే, ఓబెరాయ్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేటాయించిన భూమిని రద్దు చేయాలని చెప్పేసి తీర్మానించాం, హైకోర్టులో అఫిడవిట్ వేశామని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో చెప్పడం కూడా జరిగింది. తర్వాత తిరుపతి గ్రామీణ మండలం పేరూరు గ్రామ పరిధిలో హోటళ్లను నిర్మించేందుకు ఓబెరాయ్ గ్రూప్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేటాయించినటువంటి 20 ఎకరాలను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు గత ఏడాది తీర్మానం చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలారావు గారు హైకోర్టులో అఫిడవిట్ కూడా వేశాడు. ఓబెరాయ్ సంస్థ నిర్మించే ముంతాజ్ హోటల్స్, అదేవిధంగా ట్రైడెంట్ 5 స్టార్ హోటళ్లలో విలాసవంతమైనటువంటి విల్లాలతో పాటు బార్లు, లాంజ్, పార్టీ, అదేవిధంగా స్పా నిర్మించేందుకు గత ప్రభుత్వం అనుమతించడం తిరుమల కొండ పవిత్రత, అదేవిధంగా ఆధ్యాత్మిక హిందూ మత సాంప్రదాయాలకు విరుద్ధమని చెప్పేసి పేర్కొన్నారు. రద్దు చేసి తిరుమలకి వచ్చే భక్తులకు వసతి, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు ఆ 20 ఎకరాలను తమకు కేటాయించాలని చెప్పేసి రెవెన్యూ శాఖను కోరుతూ తిరుమల తిరుపతి దేవస్థానం గత ఏడాది డిసెంబర్లో లేఖ రాసిందన్నారు. తర్వాత పాయింట్ ఇంపార్టెంట్. తిరుమల పవిత్రతను కాపాడేందుకు 7 కొండలను తిరుమల దివ్యక్షేత్రంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2007 జూన్లో జీవో నెంబర్ 746 జారీ చేశారని చెప్పేసి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు గుర్తు చేశారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. తిరుమల పవిత్రతను కాపాడేందుకు 7 కొండలను తిరుమల దివ్యక్షేత్రంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2007 జూన్లో జీవో నెంబర్ 746 జారీ చేసిందని చెప్పేసి కూడా గుర్తు చేశాడు. 2007లో ఎవరు ముఖ్యమంత్రి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నది మంచి గొప్ప నిర్ణయమే కదా. ఏ రోజున సరే వీళ్ళు ప్రస్తావించారా? ఏ రోజున సరే మాట్లాడారా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి వీళ్ళు పదే పదే నెగిటివ్గా క్రియేట్ చేసి రాశారు. 7 కొండలను 2 కొండలుగా మార్చేశాడు రాజశేఖర రెడ్డి, మార్చేస్తాడు అని చెప్పేసి తప్పుడు వార్తలు కూడా రాసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఒక అసత్య ప్రచారం కూడా చేశారు. ఇప్పుడు చెప్పాలా, టీటీడీ వాళ్ళే చాలా స్పష్టంగా రాశారు, చెప్పారు. హైకోర్టుకి ఏదైతే అఫిడవిట్ దాఖలు చేశారో ఆ అఫిడవిట్లో ఇప్పుడు చెప్పాలా. ఈనాడు పేపర్లో వాళ్ళే రాశారప్ప, ఇదేదో సాక్షి వాళ్ళు వేరే వాళ్ళు రాసింది కాదు, ఈనాడు వాళ్ళే రాసిందే ఈ వార్త.